ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఇంటి మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, అంతకుముందు ఆయన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఈ రెండింటిని కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగానే ఉంది. ఈ రెండింటిని కూడా ఖండించాల్సిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తున్నారు లేదా చేస్తారు అని నేనైతే, ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి, ఆయన కుటుంబం కూడా చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి కుటుంబం. సుమారుగా 40 సంవత్సరాల పైచిలకు నెల్లూరు రాజకీయాల్లో వాళ్ళ యొక్క హవా నడిచినటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ రెండు కుటుంబాలకు సంబంధించి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యాలతో పాటు కుటుంబ కక్షలు, కుటుంబ వ్యవహారాలు కూడా కొన్ని నిమిడీకృతమై ఉన్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ముందుగా గమనించాలి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటువంటి డెరాగేటరీ కామెంట్స్ చేసినటువంటి కుటుంబం కాదు ఈ కుటుంబం. అలాగే అతని మీద చేసినటువంటి అపవాదులు కానివ్వండి లేదా రాజకీయ విమర్శలు, సార్ రాజకీయంగా ఎన్నైనా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక మోడెస్టీ ఉన్న ఒక ఉమెన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత జనరస్ ఫ్యామిలీ, వాళ్ళని బజారుకి లాగటం ఏంటి అంత విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారా వైసీపీ నాయకులు? ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మొదటిది ఏంటంటే అతని మీద చేసినటువంటి కామెంట్స్ ఎటువంటి కామెంట్స్ అని చెప్పేసి అనేది కూడా మనం మాట్లాడాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఘటన జరగడానికి కానివ్వండి, అంతకుముందు అతను చేసినటువంటి డెరాగేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని ముందు మనం చర్చించే ముందు, దానికన్నా ముందు ఈవిడ ఏం మాట్లాడారు అనేది కూడా మనం మాట్లాడాలి. ఇతను లంచాలు తీసుకోవడంలో పీజీ చేశాడు అని చెప్పేసి అని ఒక కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇతని యొక్క కార్యకర్తలు లేదా ఇతని యొక్క అనుచరులు ఇతనికి అప్పులు ఇవ్వలేక భయపడి పారిపోతున్నారు అని కూడా ఒకటి చేశారు. లంచాలు తీసుకునే వాడికి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏముంది? ఇటువంటి రెండు వైరుధ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, అతను ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, అతని యొక్క కుటుంబ చరిత్రను చూసుకుని అతను సీనియర్ పొలిటీషియన్ గానే మనందరం గమనించాలి. అతని ఈ స్థాయిలో మాట్లాడతారని ఎవరు ఊహించలేదు. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే దానికి నిలువుటద్దం లాగా ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఆడా లేదు, మగా లేదు, రాజకీయ నాయకులు అయితే చాలు వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడానికి అన్ని పార్టీలు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన పార్టీయే కాదు, బీజేపీ పార్టీ, ఏ పార్టీ కూడా ఇటువంటి కామెంట్స్ చేయటంలో వెనక ముందు ఆలోచించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళల మీద కూడా ఇటువంటి దాడి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టీడీపీ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే వేమిరెడ్డి గారి ఫ్యామిలీ లాంటి ఒక ఫ్యామిలీ మీద ఫస్ట్ టైం, నెల్లూరు చరిత్రలో ఫస్ట్ టైం రాజకీయ విమర్శలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లోంచి వచ్చినటువంటి ఆయన యొక్క అనుంగ శిష్యులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే టీవీ నటులు ఉన్నారో ఆయన చేసేటువంటి కామెంట్స్ కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రత్యక్షంగా ఆయన కుటుంబాన్ని అనడం మాత్రం ఇది రాష్ట్రంలో కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు జలం అనిపించింది చాలా మంది. అట్ ద సేమ్ టైం అతని కుటుంబం మీద జరిగినటువంటి దాడి, ప్రభుత్వం అధికారంలో ఉంది సార్, అతను డెరోగేటరీ కామెంట్స్ చేశాడు, ఖచ్చితంగా దాన్ని ఎవరో కాదనట్లేదు. ఈ కామెంట్స్ ని ఈ రకంగా ట్రీట్ చేస్తారా? కాదంటాం కాదండి, హీ మస్ట్ బి పనిష్డ్ యాజ్ పర్ ద లా అండి. ప్రభుత్వం చేతిలో ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఇటువంటి నిర్ఘాంతపోయేటువంటి అసభ్యకరమైనటువంటి నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 hours స్పందించాలి, కేసులు కట్టాలి, అరెస్ట్ చేయాలి. ఇటువంటి కామెంట్స్ మళ్ళీ చేయకుండా చూడాలి తప్ప ఇప్పుడు ఆ గ్రావిటీ మొత్తం పోయేలాగా 200 మందితో దాడి చేసి ఏమో నాకు తెలియదు, నాకు తెలిసే లోపలే దాడి జరిగిపోయింది అని చెప్పేసి అని చెప్పడం అనేది ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మనం ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే ఖచ్చితంగా అతను చేసినటువంటి కామెంట్స్ ని మనం ఖండించాల్సిందే, ఎవరైనా ఖండించాల్సిందే. దాంతో పాటుగా అతని మీద లీగల్ యాక్షన్ కూడా కొనసాగి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదు. ఎందుకంటే అతని మీద జరిగిన దాడి కూడా సామాన్యమైన దాడి కాదండి. 200 మందితో కలిసి దాడి చేసి అతని ఇంట్లో కార్లు కానివ్వండి, ప్లేట్